గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాల గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి కుజ అనుకూలతది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహువు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాశుల వారందరికీ కూడా ద్వాదశ రాశుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం, మీ రవికిరణ్ శర్మ, వేలూరి. తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది. ఈ తులారాశి అధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, గురు బలం ఈ రాశికి ఉంది కాబట్టి, గ్రహానుకూలతలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అత్యంత మహారాజయోగంగా చెప్పవచ్చు. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో అనారోగ్యం చేసిన వారు కూడా ఈ నెలలో బాగుపడటం, మంచిగా ఆరోగ్యం స్థిమిత పడటం అది జరుగుతుంది.
వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలతలు ఉన్నాయి. సంతాన ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వింటారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. క్రయ విక్రయాలు బాగా జరుగుతూ ఉంటాయి. మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సినీ రంగం అభివృద్ధిలో ఉంటుంది. సినిమాలని బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగుపడి కొంచెం ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మెరుగుపడుతుంది కొంచెం. వ్యవసాయదారులకి వ్యవసాయ రుణ పంటలు బాగా పండుతాయి. సమయానికి పంట చేతికి అందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం సఫలీకృతం అవుతాయి. ప్రమోషన్స్ రావటము, విదేశాలు బదిలీ కావటము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. చదువుకునే విద్యార్థులకి చక్కని విద్య అభ్యసించడము, పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవడం జరుగుతుంది. రాజకీయ రంగం కూడా రాజకీయ నాయకులు మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. ప్రజలను మనలు పొందుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశి వారికి అత్యంత మహారాజయోగంగా చెప్పవచ్చు. ఈ రాశి వారిపై ఈర్ష, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు సుదర్శన హోమం చేయించుకున్నట్లయితే గ్రహానుకూలత కలిగి ఈర్ష, అసూయ, ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లక్ష్మీ నృసింహ కవరాలంబ కవచాన్ని ప్రతి నిత్యము పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి రెమెడీ పాటించి మీకు అనుకూలంగా మార్చుకుంటానని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష రత్న వాటు గ్రహీత. నమస్కారం.